2019లో మీ రాశి ప్రకారం ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఆ రాశుల వారికి ఇష్టపడ్డవారు దగ్గర అవుతారు కూడా. అవి ఏవో తెలుసుకుందాం. 2019లో మీ రాశి ప్రకారం ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019లో కొన్ని రాశుల వారి జీవితం సెట్ కానుందండి. వారి లైఫ్ పార్ట్నర్ వాళ్ళకి దగ్గర కానున్నారు. మీ రాశిని బట్టి 2019లో మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారు ప్రేమకు సంబంధించిన విషయాలలో 2019లో కాస్త బలంగా ఉంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ప్రేమలో అంతిమంగా విజయాన్ని సాధించాలనుకుంటారు. ప్రేమకు సంబంధించి మీరు చాలా తెలివిగా దూసుకెడతారు. క్లిష్ట పరిస్థితుల్ని కూడా ఎదుర్కొంటారు. వృషభ రాశి వారు 2019లో కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలకు గురికారు. అలాగే మీరు కొనసాగించే ప్రేమ బంధానికి కూడా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. పరిస్థితులు మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. ఇక మిథున రాశి వారు 2019లో మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా కూడా మార్చుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పైగా ఇది సరైన సమయం కూడా. అందువల్ల ఆలస్యం చేయకుండా త్వరపడి పెళ్లి చేసుకోండి. కర్కాటక రాశి వారు గతంలో ఎవరితోనైనా ప్రేమాయణాన్ని నడిపుంటే మాత్రం ఆ బంధం తెగిపోయి ఉన్నట్లయితే మళ్ళీ ఇప్పుడు మీకు బలపడే సూచనలు కనబడుతున్నాయి. మీరు ప్రేమించిన వారితో కొంచెం టచ్లో ఉండడానికి, అంటే కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు ఇప్పటి వరకు ప్రేమలో పడకుండా సింగిల్గా ఉండిపోయిన సింహరాశి వారు 2019లో ప్రేమలో పడతారండి. మీకు తగిన జోడి కూడా దొరికే అవకాశం కనబడుతోంది. ఇక త్వరలోనే మీకు నచ్చిన వారితో వివాహం కూడా జరగనుంది. కన్యారాశి వారు ప్రేమపరంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి 2019 చాలా చాలా మంచి సంవత్సరం అనే చెప్పచ్చు. మీరు కోరుకున్న వ్యక్తితో ప్రేమ కొనసాగించే అవకాశం కూడా దక్కుతుంది. మీరు అనుకున్నవన్నీ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఆల్ ద బెస్ట్. తులరాశి వారికి ప్రేమపరంగా చూసినట్లయితే ఈ ఏడాది అనుకూలమే ఉంది. మీరు గతంలో ఎవరితోనైనా ప్రేమ నడిపినా, లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అనుకుని చేసుకోలేకపోయినా కూడా ఈ ఏడాది ఖచ్చితంగా వారు మీకు దగ్గర అవుతారు. వృశ్చిక రాశి వారు వారిని ప్రేమించే మనుషులకు దగ్గర అవుతారండి. మీ ప్రేమ మరింత బలపడే సూచనే కనబడుతోంది. అయితే కొన్ని కారణాల వల్ల మీ ప్రేమలో ఏదైనా ఆటంకం కలిగే అవకాశం కూడా కనబడుతోంది. అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది. ధనుసు రాశి వారికి కూడా వారు ప్రేమించిన వారు మరింత దగ్గర అవుతారు. ఏదైనా కారణం చేత మీ ప్రేయసి లేదంటే ప్రేమికుడు మీకు దూరం అయినట్లయితే ఇప్పుడు మళ్ళీ వారిని కలవడానికి ఒక మంచి అవకాశం మీకు తోసుకొస్తుంది. 2019లో మకర రాశి వారు కూడా మంచి ప్రేమను పొందే సూచనలే కనిపిస్తున్నాయి. మీ భాగస్వామి గురించి ఏదైనా తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటే వెంటనే దాన్ని మీరు పరిష్కరించండి. తద్వారా మీ బంధం బలపడే సూచనలు కనబడుతున్నాయి. కుంభరాశి వారు ఈ సంవత్సరం వారు ప్రేమించిన వారి ప్రేమను పొందుతారు. మీరిద్దరూ కలిసేందుకు చాలా అవకాశాలు కూడా వస్తాయి. కొన్ని అకేషన్స్లో మీరిద్దరూ తరచుగా కలుస్తూ ఉంటారు. అలా మీ మధ్య ప్రేమ మళ్ళీ పెరిగిపోతుంది. మీనరాశి వారు జూన్ 2019లో మీనరాశి వారు మీకు నచ్చిన వారితో కొన్ని రకాల అడ్వెంచర్స్కు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అక్కడ మీరిద్దరి మధ్య బంధం బలపడుతుంది. మీరు ప్రేమించేవారు మీకు మరింత దగ్గరైపోతారు. మిమ్మల్ని ఎవరు విడదీయలేరు కూడా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.